హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖనం బట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఈ షారీ వచ్చేసి అమ్మమ్మ షారీ అన్నట్టు మన్మరాలు వచ్చేసి రీడిజైన్ చేయించుకుంటుంది. చాలా మంది గుర్తే ఉండొచ్చు. ఈ చీరలు అప్పట్లో చాలా ట్రెండింగ్. ఇప్పుడు ఇంత క్వాలిటీ అయితే షారీస్ అయితే రావట్లేదు. ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది, ఇలా ఉంది దీనికి పళ్ళు. అండ్ కింది వైపున మొత్తం చిన్న బార్డర్ వచ్చింది. వెయిట్ అయితే మామూలుగా లేదండి, చీర మంచి వెయిట్ ఉంది. అండ్ బార్డర్ కూడా ఎక్కడ గింత కూడా ఖరాబ్ కాలేదు, చీర కూడా ఎక్కడ ఏ మాత్రం డ్యామేజ్ లేదన్నట్టు. కాకపోతే దీన్ని రీడిజైన్ చేస్తున్నాను. అండ్ ఓవరాల్గా ఎలా చేస్తాననేది తప్పకుండా చూడండి. అంటే వాళ్ళ అమ్మమ్మ చీర వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి మంచిగా రీడిజైన్ చేయించుకుంటుంది అన్నట్టు నాకు ఇచ్చింది. అండ్ ఇంత మంచి జరీ బార్డర్స్ శారీస్ అయితే ఇప్పుడు రావట్లేదు. అప్పుడు ట్రెండింగ్ ఇవి అన్నీ చాలా ట్రెండింగ్ శారీస్ ఇవి. అండ్ నాది కూడా ఒకటి ఉండే కానీ పాడైంది. ఇది అన్నట్టు చీర మొత్తం ఇలా ఉంటుంది. మెరూన్ కలర్ బార్డర్తో మెరూన్ కలర్ పళ్ళుతో వచ్చింది ఇలా. ఓకే మరి. అండ్ శారీ మొత్తం రీడిజైన్ అంటే ఎలా కుడతాను అనేది కూడా ఫుల్ వీడియో చూసేసేయండి. అలాగే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇది షారీ అన్నట్టు. ఆ చీర నుంచి మనమైతే బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కొంచెం అవుటర్ వైపున ఏదైనా మార్కింగ్ చేస్తున్నా అది కనిపించదు, బట్ నేను క్లియర్గా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అండ్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 పెట్టానండి. అదేవిధంగా బ్లౌజ్ నడుము లెంత్ వచ్చేసి 33, అదేవిధంగా అండ్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38. ఈ విధంగా అయితే మెజర్ చేసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 14 తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ సంక డౌన్ వచ్చేసి 7 తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. అండ్ బ్లౌజ్ లూజ్ అనేది నేనైతే బ్లౌజ్ మెజర్మెంట్తోనే తీసుకుంటున్నాను. మీ దగ్గర అయితే టేప్ ఉంటే టేప్తో తీసుకోండి, లేదు అంటే బ్లౌజ్తోనైనా తీసుకోవచ్చు. నేను షోల్డర్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ తర్వాత అండి. అండ్ షోల్డర్ డౌన్ కూడా 4 ఇంచెస్ పెట్టాను. అండ్ కింది వరకు అయితే మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇది అంటే మనకు బ్యాక్ ఓపెన్ వస్తుంది. బ్యాక్ ఓపెన్ మళ్ళీ దాంట్లోనే మనమైతే ఒకప్పుడు ఫుల్ ట్రెండింగ్ అయిన కిటికీ బ్లౌజ్ అని చెప్పేసి అండ్ ఆ విధమైన ఓపెన్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రింట్స్ కట్కి కూడా దీనిపైననే డ్రా చేసేస్తున్నాను అన్నట్టు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రింట్స్ కట్ వస్తుంది మనకు. ఈ విధంగా కట్ చేసేసుకుందాం. తర్వాత అయితే మెజర్మెంట్స్ అన్నీ వేసేసాను. అండ్ ఫుల్ ట్రెండింగ్. ఒకప్పుడు అయితే నిజంగా చెప్పాలంటే కిటికీల బ్లౌజ్ అంటే చాలా ట్రెండింగ్. నాకైతే ఫుల్ కింది వరకు మొత్తం డోరీస్ వచ్చేటట్టే పెట్టుమన్నారు. కాకపోతే పర్సనాలిటీ హెవీ ఉన్నప్పుడు కింది వరకు మనం అంటే బ్యాక్ ఎక్కడ ఉక్సులు అంటే ఇది బ్యాక్ ఓపెనే, ఎక్కడ ఉక్సులు లేకుండా మనం కింది వరకు డోరీస్ పెట్టామనుకోండి గ్రిప్ అనేది ఆగదు. బ్లౌజ్ ఫ్రంట్ వైపున పైకి లేస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే 2 ఉక్సులు ఇచ్చేస్తాను. లేదు అంటే బ్లౌజ్ పై వైపున పైకి లేస్తుంది. ఇట్లా కొంచెం బాడీ అండ్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ 2 ఉక్సులైనా కింది వరకు పెట్టాలి. అలా అయితే అక్కడ గ్రిప్ అనేది ఆగుతుంది అని చెప్పేసి చెప్పాను. అయితే ఓకే, మీకు ఎలా అయితే నచ్చుతుందో అలాగనే డ్రా అంటే డిజైన్ చేసియండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఫ్రంట్ పార్ట్ని కూడా మనం బ్యాక్ పార్ట్ పైననే డిజైన్ చేసుకున్నాం అంటే డ్రా చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ పైన కూడా డ్రా చేసేసుకుంటున్నాను. అదే బ్యాక్ పార్ట్ పెట్టేసి పైన ఉంచి ఈ విధంగా విల్ మిషన్తో గీసేసి ఆ తర్వాత డ్రా అంటే చాక్ బిస్తో ఈ విధంగా డ్రా చేసేసి ఆ తర్వాత మనమైతే ఈ విధంగా కట్ చేసేస్తున్నాం. దాదాపుగా మీకు ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కాబట్టి ఇక్కడ కొంచెం ఇటు అటు అయినా కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఏమీ పర్వాలేదు. ప్రింట్స్ కట్ బ్లౌజ్ కటింగే సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ షోల్డర్ వెడల్ అంటే బోట్ నెక్ బ్లౌజ్ అనుకోండి, మీకు నార్మల్ కటింగ్ లాగానే బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అని చెప్పేసి అనుకోండి. బట్ నేను కూడా ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడే చూసుకున్నానండి, కరెక్ట్ రాలేదు. కొంచెం వీడియో కొంచెం అది క్లాత్ అనేది కొంచెం ఇటు జరపాల్సి ఉండే అని చెప్పేసి. బట్ కొన్నిసార్లు అవి అలా మిస్టేక్లు అవుతూ ఉంటాయి. మీరైతే ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బోట్ నెక్ కటింగే. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో బోట్ నెక్ కటింగ్ చాలానే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. ప్రింట్స్ పార్ట్ ఫ్రంట్ వైపున ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత హ్యాండ్స్ జస్ట్ 4 ఇంచెస్ మాత్రమే వేస్తున్నాను. ఈ బ్లౌజ్కి అయితే చుడి హ్యాండ్స్ వేస్తున్నాను. కాకపోతే అంటే ఇది కొంచెం ఆల్రెడీ ఓల్డ్ శారీ, అదేవిధంగా పట్టు కదా మనకు కొంచెం చెమటలు గిట్లా వచ్చినా అట్లా మరకలు అయిపోతాయి క్లాత్కి, అందుకని చెప్పేసి షార్ట్ హ్యాండ్స్ మాత్రం వేస్తున్నాను అన్నట్టు. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో చుడి హ్యాండ్స్ వేస్తున్నాను. ఈ జస్ట్ లోపల మనకి ఎలాంటి చెమటలు గిట్లా వచ్చినా కూడా బ్లౌజ్ ఖరాబ్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను అండ్ షార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇక్కడ బ్లౌజ్ అంటే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ మనం ఏదైతే పళ్ళు ఉందో ఆ పళ్ళులోకి వెళ్ళి బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ మనం అయితే కింది వైపున మళ్ళీ ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, ఫుల్ డ్రెస్ ఎలా వచ్చింది అండ్ ఎంత బాగా వచ్చిందో ఆ వీడియో కూడా స్టెండ్ చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 6 ఇంచెస్ కిందికి పెట్టాను, నెక్ అంటే డౌన్ 6 ఇంచెస్ డౌన్ పెట్టాను. అదేవిధంగా 3.5 ఇంచెస్ ఏమో వెడల్పు పెట్టాను, అంతకంటే వెడల్పు అవసరం లేదు. ఇంకా స్క్వేర్ నెక్ కదా మనకు మంచి వెడల్పే వస్తుంది. 3.5 నుంచి 4
4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, పర్సనాలిటీని బట్టి. నేనైతే 3.5 పెట్టాను, సరిపోతుంది ఆ లెంత్. మరీ ఓపెన్ ఉంటే పిల్లలకు బాగుండదు కదా, జస్ట్ వన్ సైడ్ దుప్పట వేసుకుంటారని చెప్పేసి ఈ వెడల్పు అయితే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు, లేదు అంటే పెంచుకోవచ్చు, మీ ఇష్టం. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసాను. ఆ తర్వాత మనం సైడ్ ప్రింట్స్ పార్ట్కి కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని, ఏది రెండు వైపులా కరెక్ట్ వచ్చేటట్టు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని అది కూడా ఈ విధంగా అటాచ్ చేసేసాను. అండ్ నీట్గా మనం ఎక్కడ గుళ్ళు లేకుండా అటాచ్ చేసుకొని ఆ తర్వాత అండ్ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా ప్రింట్స్ పార్ట్ని ఈ విధంగా అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ వైపున ఎక్కడ నేను అంటే పైపింగ్ యూజ్ చేయలేదు, అవసరం లేదు అని చెప్పేసి, ఆల్రెడీ బాగానే జరీగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ యూజ్ చేయలేదు అన్నట్టు. ఈ విధంగా అయితే రెండు వైపులా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలాంటి బ్లౌజ్ ఒక్కడే డిజైన్ చేసుకొని చూడాలి, ఒక్కప్పటి మోడల్ మళ్ళీ వస్తున్నాయండి, అలా చూసుకొని మనం డిజైన్ చేసుకోవడమే అన్నట్టు. చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు, చాలా వేసుకుంటే పాప చాలా సూపర్ ఉండిందే. లాస్ట్కి అయితే అంటే ఇంకో వీడియోలో ఆ ఫొటోస్ అదేవిధంగా ఫుల్ లెహంగా బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా ఆ పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను. ఆ తర్వాత అటాచ్ చేసుకున్నాక ఫ్రంట్ వైపున ఈ విధంగా అయితే మనము అండ్ ఇక్కడ కరువు అయితే కంపల్సరీ తీయాలి. ఏ బ్లౌజ్ అయినా సరే కరువు తీస్తేనే మనకు సంఖ దగ్గర ఎలాంటి గుళ్ళు లేకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు, అదొకటి గమనించుకోండి. ఆ తర్వాత అండి ఇక్కడ బ్లౌజ్కి మార్కింగ్ అంటే బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి. 4 ఇంచెస్ అయితే నేను 4 ఇంచెస్ కిందికి డౌన్ తీసుకున్నాను. అది వచ్చేసి నేను అయితే 4 ఇంచెస్ కిందికి డౌన్ చేసుకున్నాను, అంటే మార్కింగ్ చేసుకున్నాను నెక్ కదా, అది వచ్చేసి వీ నెక్ లాగా గీశాను. అక్కడ నుంచి మళ్ళీ కిందికి స్క్వేరే గీశాను అన్నట్టు. ఎందుకు అలా అంటే కింది వరకు మొత్తం వీ లాగా అంటే రావట్లేదు, అంటే వాళ్ళు అంటే ఆ షేప్కి మనకి మార్కింగ్ అంటే ఆల్రెడీ పేపర్ చూపిస్తాను ఎలా డ్రా చేసి పంపించిందో అమ్మాయి. ఇక్కడ చూస్తున్నారా 3.5 మళ్ళీ వెడల్పు తీసుకున్నాను, బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 వెడల్పు తీసుకున్నాను. అండ్ 4 ఇంచెస్ వరకు మాత్రమే అండ్ మనం అది వీ నెక్ పెట్టాము పై వైపున, జస్ట్ 4 ఇంచెస్ వెడల్పు అదేవిధంగా 4 ఇంచెస్ డౌన్కి మాత్రమే వీ నెక్ పెట్టి ఆ కిందికి మళ్ళీ మనం అయితే స్క్వేర్ పెట్టాము. ఇక్కడ చూస్తున్నారు కదా బాక్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. అక్కడ కొంచెం మూల లాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ పై వైపున, అది అన్నట్టు అక్కడ వరకు మాత్రమే వీ నెక్ లాగా పెట్టాము. మళ్ళీ కిందికి వచ్చేసి 2 ఇంచెస్ మాత్రం మనం 2 బటన్స్ అంటే 2 ఉక్సులు వచ్చేటట్టు మాత్రం ఈ కింది వైపున క్లాత్ అనేది ఉంచాను. చెప్పాను కదా ఆల్రెడీ, మనకు గ్రిప్ ఆగకపోతే మాత్రం బ్లౌజ్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫ్రంట్ వైపున మనం పైకి లేచినట్టు ఉంటుంది, పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను అన్నట్టు. కొన్నిసార్లు వాళ్ళు చెప్తారు అలా అని చెప్పేసి మనము వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళకు కూడా ఓకే అని చెప్పేసి అంటారు అన్నట్టు. లేదు అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే డిజైన్ చేద్దామంటే వాళ్ళకు సెట్ కాకపోతే మనకే కదా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అనేది డిజైన్ చేశాను. ఆ తర్వాత ఈ విధంగా అయితే రెండు వైపున ఇట్లా వెనకాల అయితే టక్స్ వేసుకోవాలి. అండ్ టక్స్ వేయడం వల్ల కూడా బ్లౌజ్ మంచి సెట్ అవుతుంది అన్నట్టు. జస్ట్ పాయింట్స్తో ఈ విధంగా టక్స్ వేసేసాను రెండు వైపున. అదేవిధంగా ఆ తర్వాత అండి కింది వైపున మనం 2 ఉక్సులకు అని చెప్పాను కదా, అక్కడ వచ్చేసి నేను కాజాపట్టి అదేవిధంగా ఉక్సు పట్టికి అయితే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. అలా 2 ఉక్సులకైనా సరే కంపల్సరీ ఈ విధంగా అయితే వేయాలి, లేదు అంటే పైపింగ్తో కూడా వేసేయచ్చు. బట్ మధ్యలో మళ్ళీ గ్యాప్ వస్తే మనకు బాగుండదు కదా, అందుకని చెప్పేసి కాజాపట్టితో మనకు ఆ గ్యాప్ అనేది కవర్ అవుతుంది కాబట్టి దాదాపు మనం కాజాపట్టి ఎగస్ట్రా వేయడానికి కారణం అదే అన్నట్టు. అందుకని చెప్పేసి పైపింగ్తో కూడా కవర్ చేయొచ్చు, బట్ మనకు ఓపెన్ కనిపించకూడదు, గ్రిప్ మంచిగా ఆగాలని చెప్పేసి నేనైతే డైరెక్ట్ ఈ విధంగా కాజాపట్టి అదేవిధంగా ఉక్సు పట్టి కూడా యాడ్ చేస్తున్నాను అన్నట్టు. మీరు కూడా ఇదే విధంగా చిన్నవి చూసుకుంటే సరిపోతుందండి. మనం బ్లౌజ్ డిజైన్ చేసేటప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ పెరుగుతుంది కావచ్చు మనకు, కానీ ఆ చిన్న వాటితోనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. చూసారు కదా ఈ షేప్ అనేది వస్తుంది మనకు బ్లౌజ్ అండ్ బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఆ తర్వాత ఇది మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ అటాచ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర కూడా కొంచెం డౌన్ గిట్ల ఏమైనా ఉంటే అది కూడా సరి చేసుకొని ఆ తర్వాత షోల్డర్ అనేది అటాచ్ చేసుకోండి, లేదంటే ఒక్కొక్క వైపున కిందికి ఒక వైపున పైకి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అది కూడా కరెక్ట్గా కట్ చేసేసుకొని మనం షోల్డర్ అటాచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకొని దాదాపుగా మనకు బ్లౌజ్ అండ్ షోల్డర్ వరకు అటాచ్ చేసే వరకు వచ్చినామంటే దాదాపుగా దగ్గరకు వచ్చేసినట్టే వర్క్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ వైపున ఎంత లుక్ అనేది కనిపిస్తుందో. అండ్ దీనికి వెనకాల మనం కిటికీల బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి ఆ డోరీస్ వేయడానికి అంటే వెనకాల మన డోరీస్ తొడిగేయడానికి అని చెప్పేసి మళ్ళీ డోరీస్ అయితే రెడీ చేస్తున్నాను అన్నట్టు. అండ్ 2 ఇంచెస్తో నేను వెడల్పుతో అంటే 2 ఇంచెస్ పొడవుతో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను సన్నగా డోరీ తీసేసి. ఆ తర్వాత ఇక్కడ మనం వీ నెక్ వరకు ఎక్కడైతే వేస్తున్నామో ఆ మూల దగ్గర అయితే ఒక డోరీ అటాచ్ చేశాను. ఆ తర్వాత మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ తర్వాత మనం దీని మీద మళ్ళీ పైపింగ్ వేస్తాం కాబట్టి అది కరెక్ట్ వస్తుంది.
అందుకని చెప్పేసి 2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా అయితే నేను అండ్ డోరీ కోసం అని చెప్పేసి డోరీ తొడిగేయడానికి చెప్పేసి ఈ విధంగా అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు బటన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్. బట్ ఇలా మనం కిటికీల బ్లౌజ్ కుడుతున్నాము, దాంట్లో ఇంకా డోరీ తొడిగాలి. కిటికీల బ్లౌజ్ అంటే ఆ డోరీ వెనకాల మనం స్క్వేర్ అంటే ఇటు జిగ్జాగ్ కట్టినప్పుడు అది క్లియర్గా కనిపించాలంటే 2 ఇంచెస్ గ్యాప్తోనే మాత్రమే ఇలా మనం యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. చూస్తారు కదా, ఈ విధంగా వస్తాయి మనకు పైనుంచి పైపింగ్ వేసినాక ఈ విధంగా వస్తాయి అన్నట్టు. అవి హోల్లోకి వెళ్ళి మనము డోరీస్ తొడియడానికి ఈజీ అవుతుంది. మనం పైపింగ్ ఇక్కడ గోల్డ్ కలర్ మాత్రమే పైపింగ్ యూజ్ చేస్తున్నాము. మొత్తం బ్లౌజ్లో మనకు గోల్డ్ జరీ ఉంది కాబట్టి ఇక్కడ లైట్ కలర్ గోల్డ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అన్నట్టు. ఇది వచ్చేసి పైపింగ్ కోసం, అండ్ పైపింగ్ కోసం అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మనం పైపింగ్ లోపల నుంచి పైపింగ్ వేసేదానికి జస్ట్ మనం లోపల పైపింగ్ థ్రెడ్ వేసేసి జస్ట్ లాక్ చేసేస్తే సరిపోతుంది. మనం నెక్కుకి అయితే బయట నుంచి వేస్తున్నాం కాబట్టి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత అయితే డైరెక్ట్ ఇక్కడ మనము అండ్ పైపింగ్ వేసేస్తాం అన్నట్టు. అందుకని చెప్పేసి నేను నడుముకు కూడా పైపింగ్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి పైపింగ్ థ్రెడ్ వేయ ముందే ఈ విధంగా నడుము దగ్గర కరువు, అదేవిధంగా ఫ్రంట్ వైపున కరువు, అదేవిధంగా బ్యాక్ వైపున నడుము దగ్గర కూడా ఈ విధంగా కరువు తీసేస్తున్నాను. ఇలా కరువు తీసేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ నెక్కి, అదేవిధంగా నడుముకు, అదేవిధంగా అండ్ మనం బ్లౌజ్కి మొత్తం ఎక్కడ పైపింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో మొత్తం ఒకేసారి పైపింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం నెక్కు యాడ్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి బయట నుంచి చేస్తాం కాబట్టి ముందే వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి కూడా ఇంకో సైడ్ నుంచి లాక్ చేసేసి ఈ విధంగా అయితే డైరెక్ట్ బ్లౌజ్కి అనేది అటాచ్ చేసేస్తున్నాను. ఈ స్క్వేర్ నెక్ దగ్గర అయితే ఖర్చు వేయాలండి. అలా వేయడం వల్ల మనకు పైపింగ్ నీట్గా వస్తుంది కంపల్సరీ. అట్లా మనం పైపింగ్ యాడ్ చేసేటప్పుడే పైపింగ్కి ఇట్లా ఓన్లీ నిడిల్ లోపల ఉంచేసి మనం ఖర్చు వేసేసి ఆ తర్వాత మనం పైపింగ్ని ఇలా తింపేసినాం అనుకోండి నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి మూల దగ్గర కంపల్సరీ మనం మళ్ళీ పైపింగ్ లోపల ఫోల్డ్ చేసేటప్పుడు నెక్కు వేసేది వేరే, ఇక్కడ పైపింగ్ యాడ్ చేసేటప్పుడు పైపింగ్కి మాత్రం ఇలా ఖర్చు వేసుకుంటేనే మనం పైపింగ్ అనేది అంటే దానికి లాక్ చేయాలి. అప్పుడే మనకు కరెక్ట్ వస్తుంది. ఆ మూలలు అనేది ఏ షేప్ మాత్రం ఎక్కడ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్ అనేది పాటించండి అండ్ బ్లౌజ్ వచ్చేసి పర్ఫెక్ట్గా కుట్టుకోండి. ఆ తర్వాత మనం డైరెక్ట్ అయితే ఇక్కడ నడుముకు కూడా అంటే పైపింగ్ యాడ్ చేసేస్తున్నాను. వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న పైపింగ్ని ఇక్కడ చూస్తున్నారుగా, కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్, పైనుంచి లైనింగ్ మధ్యలో ఇట్లా మనం పైపింగ్ పెట్టేసి తర్వాత అయితే డైరెక్ట్ ఇలా అటాచ్ చేసుకోవడమే. మీకు ఒకవేళ డైరెక్ట్ రాకపోతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసేయండి, తర్వాత పైనుంచి ఇట్లా లైనింగ్ అనేది అటాచ్ చేసేసారనుకోండి కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అనేది పైపింగ్ యాడ్ చేసుకొని ఆ తర్వాత నెక్కి అయితే అక్కడక్కడ ఈ విధంగా ఖర్చు అనేది కంపల్సరీ వేయాలి. అలా వేసి మనం లోపలికి ఫోల్డ్ చేసామనుకోండి ఎక్కడ గుళ్ళు రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను అంటే కింది వైపున మనం హెమ్మింగ్కి ఎక్కడ ఇయ్యట్లేదు. నడుము దగ్గర పైపింగ్ వేసాం కదా, గ్రిప్ మంచిగా ఉండాలని చెప్పేసి జస్ట్ మిషన్ కుట్టు మాత్రమే వేసేస్తున్నాను అన్నట్టు. హెమ్మింగ్ కూడా ఇచ్చుకోవచ్చు మీ చాయిస్, బట్ నేను గ్రిప్ మంచిగా ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసేస్తున్నాను. ఆ తర్వాత నెక్ కూడా చుట్టూ ఈ విధంగా ఖర్చు వేసేసాం కాబట్టి నెక్ కూడా చుట్టూ ఈ విధంగా మూలల దగ్గర మాత్రం మిషన్ బయటికి తీయకండి, అంటే మిషన్ పాదం పైకి లేపండి కానీ నిడిల్ బయటికి తీయకండి. ఇక్కడ చూడండి మనం డోరీస్ కూడా యాడ్ చేసాం, అవి కూడా ఎంత నీట్గా వస్తున్నాయో. లోపల కింది వైపున వచ్చేస్తుంది మనకు పైపింగ్ వస్తుంది కాబట్టి నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి ఆ తర్వాత మనం పైపింగ్ అనేది యాడ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా వచ్చేస్తుంది నీట్గా చుట్టూ మనం పైపింగ్ అనేది నీట్గా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కష్టం ఉంటుంది బట్ అటాచ్ చేస్తే ఆ లుక్కే వేరే ఉంటుందండి. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఓవరాల్గా బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది అన్నట్టు, బాక్స్ టైపే అంటే స్క్వేరే. ఆ తర్వాత మనం హ్యాండ్స్కి ఈ విధంగా అయితే లోతు తీసేద్దాం. షార్ట్ హ్యాండ్స్ వేస్తున్నాం కదా, అండ్ అంటే లైనింగ్ మాత్రమే షార్ట్ హ్యాండ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని డైరెక్ట్ నేనైతే దానికి మనం ఏదైతే షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకొని పెట్టుకున్నామో లైనింగ్ ఈ విధంగా పెట్టేసి అటాచ్ చేసేసి ఆ తర్వాత డైరెక్ట్ ఇట్లా మనం బ్లౌజ్ మిడిల్లో మనం ఖర్చు వేస్తాం కదా, ఆ మిడిల్ నుంచే మనము అండ్ షోల్డర్ మిడిల్కి అటాచ్ చేసేసి ఆ తర్వాత ఫస్ట్ వన్ సైడ్ అటాచ్ చేసుకున్నాక ఇంకో సైడ్ అటాచ్ చేయాలి. అలా చేయడం వల్ల మన బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ ఇట్లా తిరగడం అలాంటి ఏది లేకుండా చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఒక్కసారి స్టిచ్చింగ్ అండ్ అలాగే అటాచ్ చేసి చూడండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. రెండు వైపులా అయితే హ్యాండ్స్ అటాచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం ఆపోజిట్లో తీసుకున్నాము, ఏదైతే లెహంగాలో మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అది తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు తీసుకున్నాం కాబట్టి చాలా లుక్ అయితే కానీ ఆ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో ఇలా మెజర్ చేసుకొని మార్కింగ్ చేసేసుకొని రెండు వైపులా ఈ విధంగా పట్టేసి ఆ తర్వాత సంఖ దగ్గర కూడా కరెక్ట్ రెండు వైపులా కరెక్ట్ డౌన్ వచ్చేసి కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయండి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్న కొంచెం వెడల్పుగా అంటే మనం లోపల ఏదైతే పైపింగ్ వేసినాక పైనుంచి లైనింగ్ వేసాను అది కొంచెం వెడల్పు వేసాను, ఎందుకంటే మంచి గ్రిప్ ఆగుతుంది అని చెప్పేసి ఈ విధంగా అనేది వేసాను అన్నట్టు. ఆ తర్వాత ఎగస్ట్రా
ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసేయండి, సరిపోతుంది. కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువనే ఉంచుతాను నేనైతే. అండ్ ఇక్కడ మళ్ళీ అండి బ్లౌజ్కి కొంచెం ఇంకా లుక్ బాగా కనిపించాలి అండ్ అదే 2 in 1గా వాడాలి అని చెప్పేసి బ్లౌజ్కి అయితే కింది వైపున మళ్ళీ కుచ్చులు యాడ్ చేసేసాను. కుచ్చులు మళ్ళీ వాళ్ళకి అవసరం ఉంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే ఓ 2 times వేసుకున్నాక కూడా తీసేయచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే పైనుంచి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ అయ్యాక ఆ తర్వాత అయితే ఇక్కడ కుచ్చులు అనేది యాడ్ చేస్తాను. మనం ఏదైతే బార్డర్ వెళ్ళిందో పళ్ళులో ఆ బార్డర్ వచ్చేసి ఇక్కడ కింద యాడ్ చేస్తాను చూడండి. ఇంచుతో బాగా పెద్దగా దగ్గర కానీ పెట్టవద్దు, అట్లా పెడితే ఏమవుతుందంటే నడుము దగ్గర బాగా గుళ్ళు వచ్చేస్తుంది. అందుకని నేను బాగా దగ్గర పెట్టక కుచ్చులు మనకు నీట్గా కనిపించేలాగా ఇంచు గ్యాప్తో ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. ఒకవేళ వాళ్ళకు అంటే ఒకసారి హాఫ్ శారీ లేదా అంటే క్రాప్ టాప్ లాగా వేసుకున్నా కూడా వాళ్ళకి నీట్గా కనిపించేలాగా ఈ విధంగా అయితే డిజైన్ చేసేసాను ఓవరాల్గా బ్లౌజ్. ఇదండి బ్లౌజ్ ఎలా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఫుల్ బ్లౌజు అదేవిధంగా డోరీస్ ఎలా వేసాను అండ్ ఫుల్ లెహంగా కూడా ఎలా డిజైన్ చేశాను అనేది వీడియో కూడా షేర్ చేసుకుంటాను. మరి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.